ఇటీవల ఏ నగరంలోని రుషికొండ బీచ్ యొక్క బ్లూ ఫ్లాగ్ హోదాను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఏ రాష్ట్రంలో రైతులకు ₹5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందించనున్నారు? మధ్యప్రదేశ్. ఇటీవల అంగారక గ్రహం యొక్క ఎరుపు రంగుతో ముడిపడి ఉన్నటువంటి ఇనుము కలిగిన ఖనిజం పేరు ఏమిటి? ఫెర్రీ హైడ్రైట్. ఒక అధ్యయనం ప్రకారం అంగారక గ్రహం యొక్క ఎరుపు రంగు ఇనుము కలిగిన ఖనిజ ఫెర్రీ హైడ్రేట్ వల్ల కావచ్చు. ఫెర్రీ హైడ్రేట్ అనేది 20% మరియు 80% పాలీహెడ్రాతో తయారు చేయబడిన ఒక పేలవమైనటువంటి స్ఫటిక నానో మినరల్స్. ఇది వేగవంతమైన ఆక్సీకరణ మరియు జల విశ్లేషణల ద్వారా ఏర్పడుతుంది. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి 1000 కోట్ల గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్. ఇటీవల 3వ రంజీ ట్రోఫీ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? విదర్భ, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో వంటార జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు? గుజరాత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల గుజరాత్లోని జామ్నగర్లో ప్రపంచంలోని అతిపెద్ద వన్యప్రాణుల రక్షణ, పునరావాసం మరియు సంరక్షణ కేంద్రం అయినటువంటి వంటారాను ప్రారంభించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా స్థాపించబడిన ఈ అత్యాధునిక సౌకర్యం రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లోని 3500 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇది 2000 కంటే ఎక్కువ జాతుల నుండి రక్షించబడిన 1.5 లక్షలకు పైగా జంతువులకు నిలయంగా ఉంది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 రెండవ దశ ఎక్కడ జరుగుతుంది? గుల్మార్గ్, జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లోని ప్రసిద్ధ స్కీ రిసార్ట్ గుల్మార్గ్ మార్చి 9 నుండి 12 వరకు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 యొక్క రెండవ దశను నిర్వహించనుంది. ప్రారంభంలో ఫిబ్రవరి 22 నుండి 25 వరకు షెడ్యూల్ చేయబడిన ఈ కార్యక్రమం తగినంత హిమపాతం లేకపోవడంతో వాయిదా పడింది. అయితే ఇటీవల కురిసిన భారీ హిమపాతం ఇప్పుడు శీతాకాల క్రీడలకు అనువైన పరిస్థితులను సృష్టించింది. ఇటీవల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు? మనన్ కుమార్ మిశ్రా. సీనియర్ న్యాయవాది అయిన మనన్ కుమార్ మిశ్రా వరుసగా 7వసారి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తిరిగి ఎన్నిక దేశవ్యాప్తంగా సుమారు 2.7 మిలియన్ల న్యాయవాదులను కలిగి ఉన్న భారతదేశ న్యాయవాదులు ఆయనపై ఉంచిన నమ్మకం మరియు విశ్వాసాన్ని హైలైట్ చేస్తుంది. ఇటీవల ఏ కంపెనీకి IRCTCతో పాటు నవరత్న హోదా లభించింది? IRFC, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. భారత ప్రభుత్వం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ రెండింటికి నవరత్న హోదాను మంజూరు చేసింది. దీనితో అవి భారతదేశంలో 25వ మరియు 26వ నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలుగా నిలిచాయి. ఈ గుర్తింపు ఈ సంస్థలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తిలో గణనీయమైనటువంటి మెరుగుదలను సూచిస్తుంది. ఇటీవల మహిళల ఇండోర్ షాట్ పుట్లో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పినది ఎవరు? కృష్ణ జయశంకర్. 22 ఏళ్ల భారత అథ్లెట్ కృష్ణ జయశంకర్ ఇండోర్ షాట్ పుట్లో 16 మీటర్లకు పైగా విసిరిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. అమెరికాలోని
కెరికిలో జరిగిన మౌంటైన్ వెస్ట్ ఇండోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్షిప్లో ఆమె 16.03 మీటర్ల త్రోతో ఈ మైలురాయిని సాధించింది. ఈ ప్రదర్శన కొత్త భారత ఇండోర్ జాతీయ రికార్డును సృష్టించడమే కాకుండా ఈ ఈవెంట్లో ఆమెకు కాంస్య పతకాన్ని కూడా సంపాదించి పెట్టింది. భారతదేశంలో గంగానది డాల్ఫిన్లు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. 2021-23 మధ్య నిర్వహించిన తాజా సర్వే ప్రకారం భారతదేశంలో 6,327 గంగానది డాల్ఫిన్లు ఉన్నాయి. గంగానది డాల్ఫిన్లను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా IUCN అంతరించిపోతున్న జాబితాలో చేర్చింది. 2025 దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? యూకీ బాంబ్రీ మరియు అలెక్సీ పాపెరిన్. 2025 దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో యూకీ బాంబ్రే ఇతంది భారతదేశం మరియు అలెక్సీ పాపెరిన్ ఇతంది ఆస్ట్రేలియా డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. ఇది వారి మొదటి ATP 500 డబుల్స్ టైటిల్. స్టెఫానోస్ సిట్సిపాస్ ఇతంది గ్రీసు సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఇది ఫిబ్రవరి 24 నుండి మార్చి 1 వరకు UAEలోని దుబాయ్లో జరిగింది. ఇటీవల వార్తల్లో కనిపించిన ట్యాంగయనక సరస్సు ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా. ట్యాంగయనక సరస్సు చుట్టుపక్కల దేశాలు జీవ వైవిధ్య ముప్పులను పరిష్కరించడానికి 5 సంవత్సరాల ప్రాజెక్టును ప్రారంభించాయి. ఈ ట్యాంగయనక సరస్సు తూర్పు ఆఫ్రికాలోని ఒక పురాతన సరస్సు. ఇది బురుండి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా మరియు టాంజానియా సరిహద్దులుగా ఉంది. ఇది ప్రపంచంలోని అతి పొడవైన మరియు లోతైన సరస్సులో ఇది ఒకటి. ఇది 400 మైళ్ళకు పైగా విస్తరించి ఉంది. సిటీస్ కోయిలేషన్ ఫర్ సర్క్యులారిటీ అనగా C3 ఇనిషియేటివ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి సర్క్యులారిటీ కోసం నగరాల కూటమిను ప్రకటించారు. ఇది నగరం నుండి నగరం వరకు సహకారం, జ్ఞాన భాగస్వామ్యం అనగా విజ్ఞాన భాగస్వామ్యం మరియు ప్రైవేట్ రంగ భాగస్వామ్యాలను ప్రోత్సహించే ప్రపంచ కూటమి. ఇది రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన 12వ ప్రాంతీయ 3R మరియు సర్క్యులర్ ఎకానమీ ఫోరంలో ఈ ప్రకటన చేశారు. C3 వనరుల సామర్థ్యాన్ని పెంచడం మరియు తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థకు మద్దతివ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 సందర్శకుల సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? న్యూఢిల్లీ. భారతదేశం భవిష్యత్తులో ఉన్నత విద్య పాత్రను హైలైట్ చేస్తూ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2024-25 సంవత్సరానికి గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శకుల సదస్సును ప్రారంభించారు. మొట్టమొదటి సందర్శకుల సదస్సును నవంబర్ 2015లో అప్పటి రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. క్వాంటమ్ టెక్, ఫార్మాస్యూటికల్స్, ఆక్వాకల్చర్, క్యాన్సర్ పరిశోధన మరియు ప్లాస్టిక్ టు ఇంధన మార్పిడిలో అగ్రశ్రేణి పరిశోధకులకు ద్రౌపది ముర్ము 8వ సందర్శకుల అవార్డులను ప్రదానం చేశారు. ఇటీవల కేన్స్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న దేశం ఏది? భారతదేశం. ఇటీవల 2025 బెంగళూరు ఓపెన్ ATP టెన్నిస్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? బ్రాండన్ హోల్ట్. ఇటీవల చెల్లింపు భద్రతా సమ్మిట్ 2025
ఎక్కడ నిర్వహించబడుతుంది? ముంబై.